గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. సో ఇది ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి మెంబర్స్కి ఒక టీమ్ మీటింగ్. మనం మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి సక్సెస్ అయినటువంటి ఎవరిని మీరు గమనించినా కానీ ఒక నార్మల్ పర్సన్కి ఆ సక్సెస్ అయినటువంటి వ్యక్తికి ఉండేటువంటి డిఫరెన్సెస్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే చాలా చిన్న చిన్న పనులు మాత్రమే ఉంటాయి. సో దాన్నే మనం ఇక్కడ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో అట్లా ఇక్కడ కూడా మీరు డిఫరెంట్గా ఉండాలి, ఒక లీడర్గా ఎదగాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అని అంటే కొన్ని చిన్న చిన్న పనులు మనం చేయటం అనేది అలవాటుగా మార్చుకోవాలి. సో ఆ లిటిల్ ఎక్స్ట్రా వర్క్సే మనల్ని ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మనల్ని నిలబెట్టడానికి మనకి ఎంతో హెల్ప్ అవుతాయి. బట్ అక్కడ ఆ డిసిప్లిను, ఆ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో వెల్కమ్ టు టీమ్ మీటింగ్. ఒక 10,000 పీవీ తోటి మనం బిజినెస్ని స్టార్ట్ చేసుకొని దాన్ని మనం డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళగలిగినా కానీ మనం ఒక 1 ఇయర్లో నెలకి 5 లక్షలకు పైగా సంపాదించుకునేటువంటి పొజిషన్కి వెళ్ళటానికి, ఒక సంవత్సరంలో 50 లక్షల పైగా సంపాదించుకోవడానికి అటామీ బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో 10,000 పీవీ అని అంటే సింపుల్గా ఒక 2,000 రూపీస్కి ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేసుకున్నా కంప్లీట్ అవుతుంది. అయితే అంత చిన్న అమౌంట్ తోటి అంత పెద్ద రిజల్ట్ వస్తుందా అని అంటే అదే ఆ లిటిల్ ఎక్స్ట్రా వర్క్ అనేది. సో ఖచ్చితంగా ఇక్కడ ఆ అవకాశం ఉంది రావటానికి. సో ఆ డిసిప్లైను, ఆ కన్సిస్టెన్సీ మనం ఫాలో అయ్యామనంటే మనకి రావటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ టీమ్ మీటింగ్ యొక్క టార్గెట్ ఏంటి అని అంటే ఈ రోజు నుంచి మీరు బిగిన్ చేసుకున్న నెక్స్ట్ 90 డేస్లో ఆర్ కొత్త సంవత్సరం వస్తూ ఉంది. చాలామంది చాలా అనుకుంటారు, అది చేద్దాము, ఇది చేద్దాము, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి. సో అలానే మీరు కూడా ఈరోజు డిసైడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ 90 డేస్లో ఆర్ 2025లో మొదటి 3 నెలలు కంప్లీట్ అయ్యేలోపు అటామీ బిజినెస్ ద్వారా కనీసం నెలకి ఒక 10,000 రూపాయలు సంపాదించేటువంటి పొజిషన్కి వెళ్ళాలి. మనం మొదటి 4 నెలల్లో సెమీ సేల్స్ మాస్టర్ అనేటువంటి ప్రమోషన్ తీసుకోవాలి. 6 నెలల్లో సేల్స్ మాస్టర్ అనేటువంటి అచీవ్మెంట్ మనం తీసుకోవాలి. 1 ఇయర్లో అంటే 2025లో ప్రతి ఒక్కరం కూడా డైమండ్ మాస్టర్ కావాలి. ఇట్లా మనకి మనంగా సెల్ఫ్గా టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎటువంటి ప్రెజర్ లేదండి. సో టైం అనేది మనం ఎంత పెట్టినా కొనలేనిది. సో అందరికీ కూడా సమానంగా ప్రతిరోజు 86,400 సెకండ్సే ఉన్నాయి. బట్ ప్రతి సెకండ్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ 1440 నిమిషాలు ఏదైతే ఉందో దాంట్లో ఒక్కొక్క నిమిషం మనం ఏం చేస్తున్నాం అనేది మనకి మనంగా చెక్ చేసుకోవాలి. ఎవ్రీ 24 అవర్స్ మనం ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నాం, ఎన్ని గంటలకు పడుకుంటున్నాం, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి 30 మినిట్స్కి లేదా 15 మినిట్స్కి మీరేం చేస్తున్నారు అనేటువంటి ఒక షెడ్యూల్ మీరు కనుక ప్రిపేర్ చేసుకోగలిగితే సో మీరు ఆ టైంని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి ఆ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వటానికి ఆ టైం మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా కనుక మీరు టార్గెట్స్ పెట్టుకొని ఒకవేళ మీరు యాజ్ ఏ బిగినర్గా ఈరోజే కొత్తగా ఈ బిజినెస్లోకి వచ్చినా కానీ లేదా ఈ 20 డేస్లో మీరు మీ టీంని డెవలప్ చేసుకొని కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసినా కానీ సో వాళ్ళకి కూడా మీరు ఇటువంటి టార్గెట్ గురించి డిస్కస్ చేయండి. సో చాలామంది అంటే చిట్ చాట్ చేస్తూ ఉంటారు. లైక్ ఇద్దరు వ్యక్తులు కలిశారంటే అక్కడ లేనటువంటి మూడో పర్సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఎవరు అని అంటే ఆర్డినరీ పర్సన్స్. మీరు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా ఉండాలి అని అంటే మీరు కలిసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మీ ఐడియాస్ గురించి, మీ టార్గెట్స్ గురించి
మీ డ్రీమ్స్ గురించి, ఈ బిజినెస్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉండాలి. సో అట్లా మనల్ని మనం మార్చుకుంటూ ఇటువంటి టార్గెట్స్ పెట్టుకొని మనం వర్కౌట్ చేయగలిగితే ఎంటైర్ ద టీమ్ కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సపోర్టు, హెల్ప్ రావటం జరుగుతూ ఉంది. సో అలానే మన ఏటీఎం గ్రూప్ తరపున, హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ తరపున ఎవరైతే ఈ విధంగా టార్గెట్స్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారో ఆ టార్గెట్ మీరు రీచ్ అయినప్పుడు మీకు స్పెషల్గా రివార్డ్స్ ఉంటాయి. అట్లానే మీకు స్పెషల్గా ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో వాటిని మేము చేయటానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం. సో ఇందులో పార్టిసిపేట్ చేయటానికి లేదా ఇందులో మీరు కూడా పార్ట్ అవ్వటానికి మీ టార్గెట్స్ అనేది మీరు ఫిక్స్ చేసుకోండి. డెఫినెట్గా ఎవరైతే మార్చ్ ఎండ్లోపు పర్ మంత్ మినిమం 10,000 రూపీస్ ఈ బిజినెస్ ద్వారా అఫీషియల్గా, అంటే మనకి ఒక మ్యాచింగ్ అయింది అని అంటే 4,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. సో ఒక 3 మ్యాచింగ్స్ అంటే 10 రోజులకి ఒక మ్యాచింగ్ తీసుకునే విధంగా గనక మీరు గనక వర్క్ చేసి ఆ పొజిషన్ రీచ్ అయ్యారు అని అంటే డెఫినెట్గా మీకు ఒక స్పెషల్ రివార్డ్ అనేది ఉంటుంది. అలానే ఎవరైతే ఏప్రిల్ ఎండ్ వరకు సెమీ సేల్స్ మాస్టర్ అవుతారో సో వాళ్ళకి స్పెషల్ రివార్డ్ ఉంటుంది. ఎవరైతే 6 మంత్స్ లోపు అంటే జూన్ ఎండ్ లోపు సేల్స్ మాస్టర్ అవుతారో వాళ్ళకి స్పెషల్ రివార్డ్ ఉంటుంది. సో అలానే ఎవరైతే 2025లో డైమండ్ మాస్టర్ అవుతారో వాళ్ళకి కూడా స్పెషల్గా రివార్డ్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇవి ఇవ్వటానికి నాకు నేను సిద్ధంగా ఉన్నా. దాన్ని మీరు తీసుకోవటానికి ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు? సో మనకి ఇక్కడ చాలా సింపుల్ అండి. ఒక 10,000 పీవీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒక 200 గ్రామ్స్ టూత్పేస్ట్ సెట్ తీసుకుంటే 4,300 పీవీ వస్తూ ఉంది. ఒక బ్రష్ ప్యాక్ తీసుకుంటే 6,200 పీవీ వస్తూ ఉంది. సో ఇవి రెండు కూడా మనం పర్చేజ్ చేసామంటే 10,500 పీవీ మన ఐడి అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో మనం ఒక పేస్ట్ ఉంచుకొని మనం మన ఇంట్లో ఒక 4 బ్రష్లు మన కోసం ఉంచుకొని మిగిలిన 4 పేస్ట్లు, 4 బ్రష్లు ఒక 4 ఫ్యామిలీస్కి లేదా 4 మెంబర్స్కి మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆ 4 మెంబర్స్ నుంచి మనకి రిపీటెడ్గా ఆర్డర్ రావటం జరుగుతుంది. లేదనంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలా సింపుల్గా ఒక 2 ప్రొడక్ట్స్ పేస్టు, బ్రష్. సో వీటికి ఇంతవరకు మనమైతే ఎవరి దగ్గర కూడా ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రాలేదు. సో ఇవి మాకు వద్దు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కాకపోతే ప్రైస్ అనేది డెఫినెట్గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన 200 గ్రామ్స్ టూత్పేస్ట్ ఏదైతే ఉందో 400 రూపీస్ ఎంఆర్పి ఉంది. అదే బయట మార్కెట్లో ఇటువంటి ఫంక్షనల్ టూత్పేస్ట్ కనుక మీరు చూస్తే లైక్ సెన్సోడైన్ కావచ్చు, ఇటువంటివి అంటే ఫంక్షనల్ టూత్పేస్ట్ అంటే దానికి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు నార్మల్ టూత్పేస్ట్ చూసినా కానీ మీకు 200 గ్రామ్స్ అంటే 180 టు 200 రూపీస్ ఉంది. సో దాంతో మీరు కంపేర్ చేసినా కానీ మన పేస్టు దానికంటే ఎక్కువ రోజులు రావడానికి అవకాశం ఉంది. ఎక్కువ బెనిఫిట్స్ మనం దీని ద్వారా పొందడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ పేస్ట్ యూజ్ చేయటం ద్వారా మనం డెంటల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంటైర్ ద ఫ్యామిలీ 2 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి కూడా మన పేస్ట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. బయట మార్కెట్లో ఉన్నటువంటి పేస్టు 7 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. సో అంటే పిల్లలకి సపరేట్ టూత్పేస్ట్లు అనేది ఉంటున్నాయి. బట్ మన టూత్పేస్టు మనం 2 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్న పిల్లల దగ్గర నుంచే యూజ్ చేయొచ్చు. ఈరోజు మీకు ఎటువంటి డెంటల్ ప్రాబ్లం లేదు అని అంటే డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ పేస్టు, ఈ బ్రష్ యూజ్ చేస్తూ డైలీ ఎవరైతే 2 పూట్ల బ్రష్ చేస్తారో 2 నిమిషాలు చాలండి. 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేయగలిగితే సరిపోతుంది. ఆ విధంగా రెగ్యులర్గా ఎవరైతే వీటిని యూజ్ చేస్తారో మీకు లైఫ్లో డెంటల్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి అవకాశం ఉంది. సో అలానే బ్రష్. సో దీన్ని గోల్డ్ బ్రష్ అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం. సో దీనికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ బ్రష్ని మనకి తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది.
సో ఎక్కువ రోజులు దీని లైఫ్ కూడా ఉంటుంది. సో ఇవి రెండు కూడా మనకి తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్. అయితే చెప్పగానే అందరు తీసుకుంటారా అని అంటే డెఫినెట్గా తీసుకోరు. మనం 10 మందికి చెప్పామనంటే ఒకరు ఖచ్చితంగా తీసుకుంటారు. సో అట్లా 100 మందితోటి మనం మాట్లాడగలిగితే 10 మంది కస్టమర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రొడక్ట్స్ మన దగ్గర స్టాక్ ఉండి మనం మాట్లాడాలి. ప్రొడక్ట్ మన దగ్గర లేకుండా మాట్లాడితే వాళ్ళు ఒకవేళ ఇంప్రెస్ అయినా వాళ్ళు అడిగి మళ్ళీ మనం ప్రొడక్ట్ తెప్పించి ఇచ్చేలోపు వాళ్ళ ఒపీనియన్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో అందుకని మీ దగ్గర అంటే ఎవరితోటైనా మాట్లాడటానికి వెళ్ళేటప్పుడే మీ దగ్గర పేస్టు, బ్రష్ అవైలబిలిటీ అనేది చూసుకోండి. అట్లనే మనకి చిన్న పేస్టులు కూడా ఉన్నాయి. సో వాటితోటి ఈజీగా మనం కనెక్ట్ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే మీరు కొంచెం ఫ్యాషన్‌గా, స్టైల్‌గా వెళ్ళాలి అనుకుంటే మనకి ఓరల్ కేర్ సెట్ కూడా ఉంది. సో సింపుల్‌గా బాక్సెస్ ఉంటాయి ఇందులో. వాటిని ఈజీగా మనం ప్రమోట్ చేయొచ్చు. దాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అట్రాక్ట్ అవ్వటం జరుగుతా ఉంది. అలానే స్పిరులినా ఎవరైతే హెల్త్ గురించి ఆలోచిస్తున్నారో అటువంటి వాళ్ళకి సింపుల్‌గా మన స్పిరులినా గురించి చెప్పొచ్చు. దీని ద్వారా మనకి ప్రోటీను, ఆల్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అన్నీ కూడా రావటం జరుగుతా ఉంది. అది కూడా చాలా నామినల్ ప్రైస్. రూ. 560కి 60 క్యాప్సూల్స్ బాటిల్ వస్తా ఉంది. డైలీ 2 క్యాప్సూల్స్ అడల్ట్స్ తీసుకోవచ్చండి. 10 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సో దీని ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ మనకి రావటం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇవాళ ఈ ప్రోడక్ట్ ద్వారా మనకు వచ్చేటువంటి ఆ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా అవసరం ఉంది. సో ఇలా ఈ ప్రొడక్ట్సే కాకుండా 80కి పైగా ప్రొడక్ట్స్ మనకి షాపింగ్ మాల్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ ప్రొడక్ట్స్‌నైనా చూస్ చేసుకోండి. మీరు ఫస్ట్ దాన్ని యూజ్ చేయండి. ఆ తర్వాత దాని గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మీకు డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇండస్ట్రీ చాలా బెటర్ ఇండస్ట్రీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మనకున్నటువంటి ప్రొడక్ట్స్ ద్వారా కావచ్చు, అటామీ మనకి పర్టికులర్‌గా ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించడం కావచ్చు. సో, ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ఇవి 3 కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. సో, మీరు ఈవెన్ గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చండి. వెల్‌నెస్ ఇండస్ట్రీ. ఎంత పెద్దది అనంటే దానికి ఇవాళ లిమిట్ లేకుండా పోయింది. సో, బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. సో, అందులో మనకున్నటువంటి ప్రొడక్ట్సు అలానే మన దగ్గర ఉన్నటువంటి ఎమోహిమ్ అనేటువంటి డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్టు, గవర్నమెంట్ తయారు చేసినటువంటి ప్రొడక్టు. సో, మనకి అందుబాటులో ఉండటం ఈ ఇండస్ట్రీలో మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. సో, ఇక్కడ గ్రో అవ్వటానికి స్పెషల్‌గా ఎటువంటి క్వాలిఫికేషన్ గానీ, ఎక్స్‌పీరియన్స్ గానీ అవసరం లేదండి. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్‌ని చూసి, లీడర్స్‌ని చూసి మనం నేర్చుకోవడానికి, బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మన ఇండియాలో ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ద్వారా ఎంత బిజినెస్ జరుగుతుంది అనంటే 73% బిజినెస్ జరుగుతా ఉంది. ఎగ్జాంపుల్‌కి ఒక 10,000 క్రోర్స్ బిజినెస్ జరిగింది అనంటే 7,300 క్రోర్స్ హెల్త్ ప్రొడక్ట్స్ మీదనే బిజినెస్ జరుగుతా ఉంది. సో, ఫిక్కీ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం గనక చూస్తే 2025కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో 65,000 క్రోర్స్ టర్నోవర్ చేయబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో, అంత టర్నోవర్‌లో వెల్‌నెస్ అనేది అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ద్వారా 73% బిజినెస్ జరుగుతుంది అన్నారు. సో, ఎవరైతే అటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తారో ఇక్కడ వాళ్ళు త్వరగా గ్రో అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, ఇంకా ఈ కామర్స్ గురించి చూస్తే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఆన్‌లైన్ యూజ్ చేయటం జరుగుతా ఉంది. ఈ ఇంటర్నెట్ ఎరాలో స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి అవకాశాలను చూస్తే మనకి ఏది కావాలన్నా గానీ ఆన్‌లైన్‌లో అవైలబిలిటీ ఉంటా ఉంది. అవి కూడా నిమిషాల్లో మన కళ్ళ ముందు ఉండటానికి కూడా అవకాశం ఉంది. సో, అట్లా చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ ఈ కామర్స్ అండి. అలానే థర్డ్ వన్ డైరెక్ట్ సెల్లింగ్. అటామీ అనేది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేస్తున్నటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సౌత్ కొరియాలో
అబ్సల్యూట్ క్వాలిటీ తోటి ప్రొడక్ట్స్ని తయారు చేసి వాటిని మనకి అటామీ డిస్ట్రిబ్యూటర్గా ఐడి ఇస్తూ మనకి సప్లై చేయటం జరుగుతూ ఉంది. సో ఇంకా మధ్యలో ఎవరు కూడా మిడిల్ మ్యాన్స్ అనేవాళ్ళు లేరు. ఇక్కడ రిటైల్ చేసి రిటైల్ సెక్షన్ కానీ లేకపోతే హోల్సేల్ కానీ లేదా ఒక డీలరు, డిస్ట్రిబ్యూటరు, స్టాకిస్టు, అడ్వర్టైజ్మెంట్సు ఇటువంటివి ఏమీ కూడా లేకుండా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి యాజ్ ఏ మెంబర్గా లేదా కన్జ్యూమర్గా ఆ ప్రోడక్ట్ని డైరెక్ట్గా మన దగ్గరికి అటామీ చేర్చడం జరుగుతూ ఉంది. సో ఇట్లా దీని ద్వారా ఏమవుతుందనంటే ఆ మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఏదైతే ఆ అమౌంట్ తోటి వాళ్ళు బిలీనియర్స్ అవుతా ఉన్నారో ఆ అమౌంట్ ఇక్కడ మనకి తిరిగి మళ్ళీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పర్టికులర్గా మన అటామీ చూస్తే లాస్ట్ 15 ఇయర్స్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ అని చెప్పేసి చెప్పొచ్చు. మీరు దీనికి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ కూడా మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చూసినా కానీ మన కంపెనీ వరల్డ్లోనే టాప్ 12th పొజిషన్లో ఉంది. లాస్ట్ ఇయర్ గ్రోత్ చూస్తే 11% గ్రోత్ ఉంది. సో ఒక కంపెనీ ఒక 1 ఇయర్లో 11% గ్రో అయ్యింది అని అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా ఆ గ్రోత్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళ లైఫ్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ 3 కూడా మనకి అటామీ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కంప్లీట్గా కామర్స్ అంటే ఆన్లైన్ బేస్డ్గా అవకాశం ఉంది. ఇట్స్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో దీన్ని గనక మీరు అర్థం చేసుకుంటే ఫ్యూచర్ ఈజ్ యువర్స్ డెఫినెట్గా. సో ఇక్కడ మనకి ద ఫస్ట్ వెల్త్ ఏంటి అని అంటే హెల్త్. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు సంపద పరులు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఎవరినైనా గమనించండి. వన్స్ వాళ్ళ హెల్త్ గనక పాడైపోయింది అని అంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. సో వాళ్ళు ఎంతవరకు సర్వైవ్ అవుతారు అనే దానికి కూడా అక్కడ ఎటువంటి ఆన్సర్ కూడా ఉండదు. బట్ ఆ హెల్త్ని మనం కాపాడుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనకి ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇంక్లూడింగ్ టూత్పేస్ట్, టూత్ బ్రష్. అక్కడి నుంచే మనం ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం వాడేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, వాటి ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కనుక గమనించగలిగితే అటామీ ప్రొడక్ట్స్ అనేది మనకి ఆరోగ్యంగా ఉండటం కోసం హెల్ప్ చేస్తూ ఉన్నాయి. అవి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఫుడ్ కేటగిరీ కావచ్చు, హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు. సో అంటే ఇక్కడ హెల్తీగా ఉండాలంటే హెల్త్ ప్రొడక్ట్సే కారణం అని కాదు. ఇవాళ డిష్ వాషింగ్ లిక్విడ్స్ చూసుకుంటే బయట మార్కెట్లో ఉన్నటువంటి లిక్విడ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అది కూడా మామూలు ప్రాబ్లమ్స్ కాదు. క్యాన్సర్, హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మన డిష్ వాషింగ్ లిక్విడ్ యూజ్ చేయడం ద్వారా వాటన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. అలా ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి మెయిన్గా ఆరోగ్యాన్ని ఇవ్వటం జరుగుతూ ఉందండి. సో ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో ఆటోమేటిక్గా మనం సంపదను కూడా క్రియేట్ చేసుకోగలుగుతాం. అందుకనే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు? ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఉండుండొచ్చు, లేదా మీకు ఏదన్నా బిజినెస్ కూడా ఉండుండొచ్చు. బట్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు అని అంటే మనకు ఉన్నటువంటి కలల్ని నెరవేర్చుకోవటం కోసం. సో ఇక్కడ అవి మనం పొందటానికి ఈ ఆపర్చునిటీ మనకి హెల్ప్ చేస్తూ ఉందండి. సో అందుకనే డ్రీమ్ వివిడ్లీ అని చెప్పేసి చెప్తాం జరుగుతూ ఉంది. అంటే ఆ విపరీతంగా కలలు కనండి. ఆ కలల్ని ప్రతి క్షణం కూడా వాటి గురించే మాట్లాడండి. ఎలా అనంటే పిచ్చోళ్ళలాగా మాట్లాడాలి. సో నాకు 6 కోట్లు వస్తున్నాయి, నాకు నెలకి ₹1,00,00,000 రాబోతా ఉన్నాయి, సో నేను ఫలానా సంవత్సరం నుంచి నెలకి ₹1,00,00,000 ఇన్కమ్ తీసుకుంటాను. ప్రతి వాళ్ళతో కూడా ప్రతి చోట కూడా మీ డ్రీమ్స్ గురించి మీరు ఆ విధంగా మాట్లాడగలిగితే చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళకి పిచ్చి పట్టింది, అటామీ పిచ్చి పట్టింది అనే విధంగా మనల్ని మనం తయారు చేసుకోగలిగితే డెఫినెట్గా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఇక్కడ నిజమవుతుంది. సో అట్లా మీకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అటామీ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చండి. మీకు ఒక లగ్జరీ మంచి బ్రాండెడ్ బైక్ కావాలనుకున్నా, ఒక లగ్జరీ కారు కావాలనుకున్నా, మీకంటూ ఒక మంచి సొంత ఇల్లు కావాలనుకున్నా, మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలనుకున్నా,
మీ ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు, కోట్లలో మెయింటైన్ చేయాలనున్నా, అట్లనే మీ టైం మీ చేతిలో ఉండి మీకు నచ్చిన విధంగా, నచ్చిన వాళ్ళతోటి, నచ్చిన దగ్గర స్పెండ్ చేయాలనుకున్నా, మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, లేదా అవసరం ఉన్న వాళ్ళకి కావచ్చు, మీరు హెల్ప్ చేయాలనుకున్నా, అట్లనే మీ పేరెంట్స్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నా కానీ, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకున్నా, ఇలా మీకున్నటువంటి కళలు ఏవైనా కావచ్చు, వాటన్నింటినీ కూడా అటామీ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీనికోసం మనకి అందుబాటులో ఉన్నటువంటి లైఫ్ సినారియో బుక్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా పర్చేజ్ చేయండి. 150 రూపీస్ ఉంటుంది. ఆ బుక్లో మీరు ఇలా మీ కళల్ని మీరు రాసుకోవచ్చు. దాదాపు 60 పాయింట్స్ వరకు కూడా మనం రాసుకోవచ్చు. అందులో మెయిన్గా దేనికి దేనికి సంబంధించి అనేటువంటి ఒక 8 పాయింట్స్ని మీరు నీట్గా డిస్క్రైబ్ కూడా చేసుకొని టార్గెట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో దానికోసం అందరూ కూడా లైఫ్ సినారియో బుక్ని పర్చేజ్ చేసుకొని దాన్ని రాయటానికి ప్రయత్నం చేయండి. ఆర్ మీరు ఒక మంచి పేపర్ మీద డైరీలోన రాసుకొని మీకు కనపడే విధంగా కూడా మీరు అందించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అంటే మనకున్నటువంటి పెద్ద పెద్ద కళలు మనం నెరవేరాలి అని అంటే మనం ఏం చేయాలనంటే లిటిల్ ఎక్స్ట్రా ఫండ్స్. ఆ లిటిల్ ఎక్స్ట్రా పనులు ఏంటి అని అంటే చిన్న చిన్న హ్యాబిట్స్ మనం చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకపోవటం. సో ఎగ్జాంపుల్కి మనం జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ అయితే నేను 5 o'clockకి నిద్ర లేస్తూ ఉన్నా. ఒక హాఫ్ అన్ అవర్ బుక్ రీడింగ్ చేసుకుంటా ఉన్నా. ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అవ్వటం జరుగుతూ ఉంది. సో 6కి మీటింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో మీరు కూడా అట్లా సూర్యుడి కంటే ముందు నిద్ర లేగవటానికి ప్రయత్నం చేయండి. దయచేసి దీనికి సాకులు చెప్పొద్దు. ఎవరైతే సాకులు చెప్తారో మీరు పెట్టుకున్నటువంటి కలలు కూడా అవి కలలుగానే ఉండిపోతాయి. సో ఇది మనకి ఉండవలసినటువంటి వన్ ఆఫ్ ద స్మాల్ హ్యాబిట్ అండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేగవటం. నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక 15 నిమిషాలైనా సరే బుక్ రీడింగ్ అనేది చేయాలి. సో మీకు చదవటం రాకపోతే ఇవాళ ఆడియో బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో యూట్యూబ్లో ఉన్నాయి. అట్లనే ఆడియో బుక్స్ ఉన్నటువంటి యాప్స్ కూడా ఉన్నాయి. సో వాటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఒక 15 నిమిషాలు వాటి ద్వారా చదవటం అనేది చేయాలి. సో ఈ చదివినవి అంటే ఏం బుక్స్ చదవాలి? ఇప్పుడు దాకా చదివాం కదా, నేను డిగ్రీ చదివాను, లేకపోతే ఇంజనీరింగ్ చదివాను, పిహెచ్డి చేశాను అని అంటే ఆ బుక్స్ కాదు. సో మీకు ఎక్కడ స్కూల్లో, కాలేజీలో చెప్పనటువంటి బుక్స్ మనకి ఈ బిజినెస్ ద్వారా మన లీడర్స్ మనకి రికమెండ్ చేయటం జరుగుతూ ఉంది. సో నాకు నిన్న మొన్న ఒక బుక్ పెట్టున్నా, హౌ టు బిల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అని చెప్పేసి. సో ఈ బుక్ని నాకు మన అటామీ ఇండియా ఎండి అబ్రహం లీ గారు రికమెండ్ చేస్తున్నారు. సో ఇండియాలో లేదు ఆ బుక్, ఫారిన్ నుంచి రావటం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ $12.95 అంటే $13. సో మన ఇండియాలో అది అమెజాన్ ద్వారా మనం పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో $800, 800 చేంజ్ ఎంతో ఉంది. ఆ బుక్ మనం పర్చేజ్ చేసుకొని సో దాన్ని చదివి ఈ బిజినెస్లో లీడర్స్ని ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకోవడానికి అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఉన్నారు. సో అట్లా మీరు కూడా మీ అప్లైన్ ద్వారా, మీ మెంటర్ ద్వారా కొన్ని బుక్స్ని రికమెండ్ చేయించుకొని వాటిని కనీసం నెలకి ఒక్క పుస్తకం అన్నా కొని చదవటానికి ప్రయత్నం చేయండి. సో మీకు 100 రూపీస్ నుంచి కూడా మన నెట్వర్క్ మార్కెటింగ్కి యూజ్ అయ్యేటువంటి బుక్స్ ఉన్నాయండి. పైప్ లైన్ పారబులు, ఇటువంటి బుక్స్, ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి, ప్రశ్నలే సమాధానాలు అని చెప్పేసి ఇటువంటివి. సో వాటిని మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి బుక్స్. సో వీటి ద్వారా మనం చాలా నాలెడ్జ్ అనేది సెల్ఫ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం డెవలప్ అవ్వచ్చు. సో ఇక్కడ నేర్చుకోవడానికి ప్రతిరోజు కూడా మనం కొంత టైం అనేది కేటాయించాలండి. ఎందుకు అనంటే మనం పెట్టుకున్నటువంటి కలలు అంటే డ్రీమ్స్ ఏంటి అని అంటే ఇవాళ మన దగ్గర లేనివి మనం కావాలనుకుంటున్నాం. సో అటువంటప్పుడు మన దగ్గర మనకు తెలియనటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికోసం మనం ఇక్కడ టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పటి వరకు నేర్చుకోవాలి అని అంటే మీరు కలలు కంటున్నంత కాలం కూడా ఇక్కడ నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఈవెన్ ఇంకొక 1 మంత్లో లేదా 1 ఇయర్లో చనిపోతాడు అనుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కానీ అతను కూడా నాకు అది చేయాలనుంది, ఇది కావాలి, అది తినాలనుంది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సో అట్లా
కలలు కంటున్నంత కాలం మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే ఆ కలల్ని నెరవేర్చుకోవడం కోసం. సో అట్లా ప్రతి రోజును కూడా ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేసుకోండి. ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా మీ టైంని మేనేజ్ చేసుకోండి. సో ఎప్పుడైతే మనం టైంని పర్ఫెక్ట్గా మనం యూజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. మీరు రోజు 15 నిమిషాలు బుక్ చదవటానికి, ఒక 15-20 నిమిషాలు ఒక వీడియో చూసి నేర్చుకొని నోట్స్ రాసుకోవటానికి, ప్రతిరోజు ఒక 1 అవర్ మీటింగ్ అటెండ్ అవ్వటానికి, ఒక 1 అవర్ మీరు కస్టమర్స్ని మీట్ అవ్వటానికి, సో ఇట్లా మీ టైంని కనుక మీరు కనుక షెడ్యూల్ చేసుకుంటే డైలీ ఒక 3 to 4 అవర్స్ దీనికోసం కనుక మనం కేటాయించగలిగితే మనం పెట్టుకున్నటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ప్లాన్ తోటి వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయటం అనేది కాదు. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు అని అంటే కూలి పని చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా చాలా కష్టపడతా ఉన్నారు. సో వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారంటే రోజు కూలీ కోసం. అట్లనే జాబ్ చేసేవాళ్ళు కూడా రోజు ఒక 8 to 12 అవర్స్ కష్టపడతా ఉన్నారు. దేనికోసం వాళ్ళు పనిచేస్తున్నారంటే నెలకి ఒక్కసారి వచ్చేటువంటి జీతం కోసం. బట్ ఇక్కడ మనం మన జీవితం కోసం కష్టపడతా ఉన్నాం. సో ఆ కష్టం ఎలా పడాలి అని అంటే మనకి రాయల్టీ ఇన్కమ్ తెచ్చిపెడుతుంది. 3 తరాలకి కావాల్సినటువంటి ఇన్కమ్ని మనం ఈ బిజినెస్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి మనం స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం కూడా కష్టపడాలి. ఇక్కడేం ఊరికేం డబ్బులేం రావు. హార్డ్ వర్క్ చేయాలి. బట్ ఆ హార్డ్ వర్క్కి సంబంధించి ఒక స్మార్ట్ ప్లాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఆ స్మార్ట్ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే, దానికోసం మనం హార్డ్ వర్క్ చేయగలిగితే ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. సో అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన షాపింగ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవటం. మీరు ఈ బిజినెస్ గురించి తెలుసుకొని కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గురించి అర్థం చేసుకొని కూడా, ఇంకా మీరు బయట ఎక్కడో పేస్ట్ కొంటున్నారు, లేదా బ్రష్ కొంటున్నారు, షాంపూ కొంటున్నారు, డిటర్జెంట్ కొంటున్నారు అని అంటే ఇంకా మీరు మీ అలవాటు మార్చుకోలేదు. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆ షాపింగ్ చేసేటువంటి అలవాటు మార్చుకుంటారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. సో చేంజ్ యువర్ హ్యాబిట్. అటామీలో మనకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఉంది అని అంటే అది ఎంత కాస్టు అనేది కాకుండా ఇక్కడ మనం పర్చేజ్ చేసి దాన్ని యూజ్ చేయగలిగేటువంటి స్థాయికి రావాలి. సో మీకు పేస్ట్ కావాలి, అటామీలో కొనుక్కొని వాడాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. మీకు బ్రష్ కావాలి, అటామీ షాపింగ్ మాల్లో కొనుక్కొని వాడాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. మీకు షాంపూ కావాలి, ఇక్కడ ఉంది. డిటర్జెంట్ కావాలి, ఇక్కడ ఉంది. డిష్ వాషింగ్ కావాలి, ఇక్కడ ఉంది. కాఫీ కావాలి, ఇక్కడ ఉంది. టీ కావాలి, ఇక్కడ ఉంది. సో ఇట్లా మీరు ఏదైనా ఫేస్కి క్రీమ్ కావాలనుకుంటున్నారు, ఇక్కడ ఉంది. సో అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనం డెఫినెట్గా ఇక్కడి నుంచే కొనుక్కోవడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. సో ఇది మీకు మీరుగా తెలుసుకొని ఫాలో అవ్వాల్సినటువంటి హ్యాబిట్ అండి. సో ఎవరో చెప్తే చేద్దాము అని అనుకుంటే వాళ్ళ కలలు నెరవేరుతాయి తప్పించి మన కలలు కాదు. ఎప్పుడైతే మనం మన అలవాట్లు మార్చుకొని ఇక్కడ షాపింగ్ చేయటం అనేది చేయగలుగుతామో డెఫినెట్గా మనం ఇక్కడి నుంచి ఎర్న్ చేసుకొని మన కలల్ని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మీరు నెక్స్ట్ 3 మంత్స్లో సెమీ సేల్స్ మాస్టర్ అయితే మీకు ఒక స్పెషల్ రివార్డు నా తరఫున ఉంటుంది అని చెప్పేసి. సో నా మాట మీద నేను నిలబడి మీకు ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నా. బట్ మీరు అవ్వటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారా? మీరు రెడీగా ఉన్నారా? మీరు ఆ మాట మీద నిలబడటానికి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? సో ఈ అకౌంటబిలిటీ అనేది మనం లైఫ్లో ఎక్కడ ఎలా ఎవరితోటి ఉంటున్నాం అనేది డిసైడ్ చేస్తుందండి. సో మన చుట్టూ ఉన్నటువంటి ఒక నలుగురిని చూస్తే మనం చెప్పొచ్చు మనం ఎంత హానెస్టు, తర్వాత మనం మాట మీద ఏ విధంగా నిలబడుతున్నాం అనేది. సో నెవర్ గివ్ అప్. ఖచ్చితంగా ఇక్కడ కూడా కష్టపడాలి. ఊరికేం డబ్బులు రావు. సో దాన్ని మనం అంటే 10 మందికి చెప్పాము, నో చెప్పారు అని చెప్పేసి ఆగిపోతే మనం పెట్టుకున్నటువంటి కలలు ఎప్పటికి కూడా నెరవేరవు. మీరు ఏ ఫీల్డ్ అయినా చూసుకోండి. ఇవాళ ఇంజినీరింగ్ చదివినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్‌కి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వస్తుందా? నాట్ ఈవెన్ 1%. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. చూడండి, గమనించండి. మీరు ఒకసారి ఆహ్, ఈవెన్ మీ క్లాస్‌మేట్స్ ఎవరైనా సరే, మీరేదైతే చదువున్నారో అందరూ కూడా ఇవాళ ఒకలాగా లేరు. కనుక్కోండి కావాలనంటే.
సో ఇప్పుడు చాలామంది గెట్ టుగెదర్స్ అని చెప్పేసి ఓల్డ్ స్టూడెంట్స్తో కూడా మీటింగ్స్ అనేది ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళల్లో బాగా రిచ్ అయిన వాళ్ళు ఉంటున్నారు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటున్నారు, ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఉంటున్నారు. సో అన్ని రకాలుగా ఉంటారు. బట్ ఇక్కడ మనం ఆపర్చునిటీని వదిలిపెట్టి నేను ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని అంటే ఎప్పటికీ కూడా కాదండి. డెఫినెట్గా ఇక్కడ 10:1%లో సక్సెస్ అనేది వస్తూ ఉంది యావరేజ్గా. సో మీరు ఎక్కువ కాలం కనుక దాన్ని కనుక ఫాలో అవ్వగలిగితే, ఒక 3 to 5 years కనుక మీరు ఉన్నారంటే ఆ పర్సంటేజ్ పెరుగుతుంది. 10:5, 50% కూడా మనం సక్సెస్ రేట్ చూడటానికి ఇక్కడ అవకాశం ఉంది. అటువంటి రిజల్ట్ వస్తూ ఉంది. సో ఇది మనకి తెచ్చిపెట్టేది ఏంటి అని అంటే మన సక్సెస్. అందుకనే మనం ఎప్పుడూ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి. సెమీ సేల్స్ మాస్టర్ కావాలి, తర్వాత సేల్స్ మాస్టర్ కావాలి, తర్వాత డైమండ్ మాస్టర్ కావాలి, ఆ తర్వాత శరణ్ రోజ్ మాస్టర్ కావాలి. ఆ విధంగా మన లెవెల్స్ పెరిగే కొద్దీ మనకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో అట్లా ఆపర్చునిటీని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా మీకంటూ సొంతంగా ఒక ఓన్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోండి. దయచేసి ఎవ్వరూ కూడా అప్లైన్ మీద డిపెండ్ అవ్వద్దు. మీకు మీరుగా ప్లాన్ చెప్పడం నేర్చుకోండి. మీకు మీరుగా రిజిస్ట్రేషన్ చేయడం నేర్చుకోండి. మీకు మీరుగా ఆర్డర్స్ పెట్టడం నేర్చుకోండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి సాల్వ్ చేసుకోవడం అనేది నేర్చుకోండి. సొంతంగా మీకంటూ కొంతమంది కస్టమర్స్ని క్రియేట్ చేసుకొని రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకంటూ మీ ద్వారా వచ్చినటువంటి ఒక టీంని మీరు తయారు చేసుకోండి. సో ఆ విధంగా మనకంటూ సొంతంగా ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని ఆపర్చునిటీని ఉపయోగించుకోవడం అనేదే ఇక్కడ సక్సెస్కి సీక్రెట్. సో చిన్న చిన్న అలవాట్లు మనం మార్చుకోగలిగితే మనల్ని మనం జస్ట్ ఒక 3 months ఫాలో అయ్యి చూడండి. 90 days కనుక మీరు ఏదన్నా పొద్దున్నే నిద్ర లేకపోవటం నిజంగా మీకు కష్టమైతే అలారం పెట్టుకోండి. 5:50కి అలారం పెట్టుకొని ఒక 3 months ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీరే ఆటోమేటిక్గా లెగుస్తారు. సో అది జరుగుతుంది. సో వై నెట్వర్క్ మార్కెటింగ్? ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ అని అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కోటీశ్వరుడు అవ్వటానికి అవకాశం ఉంది. ఇవాళ మన ఇంపీరియల్ మాస్టర్ మిస్టర్ హాంగ్ గారిని కనుక గమనిస్తే ఆయన చెప్పినటువంటి మాటలు లీడర్స్ మీటింగ్లో లాస్ట్ ఇయర్ ఆయన ఇండియాకు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు ఆయన ఆ, మన చైర్మన్కి పరిచయస్తుడు. సో అతన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమంటారు అని అంటే బికారి, ఒరే అడక తినేవాడా అనేటువంటి సంభాషించేటువంటి వ్యక్తి ఈరోజు ఇంపీరియల్ మాస్టర్ అయ్యి రోజుకి 2 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు. అతను ఉంటున్నటువంటి ఇల్లు 1.5 ఎకరాలో అతని ఇల్లుంది. 90 లక్షల కారు ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్కి 70 లక్షల కారు ఉంది. పిల్లలకి అంటే మనవరాలకి పాకెట్ మనీ కోసం నెలకి 4-5 వేలు ఇన్కమ్ ఇస్తా ఉన్నాడు. పాకెట్ మనీ. సో ఆయన వాడేటువంటి పర్సు 4.5 లక్ష ఉంది. సో అటువంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి దానికి ఏం క్వాలిఫికేషన్ ఏం లేదు. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ అటువంటి ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మన ముందు ఉన్నారు. సో ఆయనకి సాధ్యమైనప్పుడు ఆయన దాకా ఎందుకు అనుకుంటే మన ఇండియాలో ఇప్పుడు స్టార్ మాస్టర్ లెవెల్ వరకు రీచ్ అయి ఉన్నారు. ఆ స్టార్ మాస్టర్ అయినటువంటి ఆ కపుల్ని చూస్తే చాలా చిన్న విలేజ్, నాట్ ఈవెన్ 10th క్లాస్ వరకు కూడా వాళ్ళు చదువుకోలేదు. జగదీష్ సార్ గురించి చూసుకుంటే రూపాయికి టీ అమ్మినటువంటి వ్యక్తి, ఫ్లాస్క్లో టీ పెట్టుకొని స్ట్రీట్లు అమ్ముటి తిరుగుతూ రూపాయికి టీ అమ్ముకుంటూ 7 సంవత్సరాలు కష్టపడ్డటువంటి వ్యక్తి ఇవాళ స్టార్ మాస్టర్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే రోజుకి 50,000కు పైగా ఉంది. సో మ్యాటర్ ఆఫ్ ఇప్పటికి 4 years అయింది ఇండియాలో ప్రోడక్ట్ లాంచ్ చేసి. సో వాళ్ళు చేయగలిగినప్పుడు మనకున్నటువంటి క్వాలిఫికేషన్కి, మనం ఉన్నటువంటి లొకేషన్కి, మనకున్నటువంటి తెలివితేటలకి అంతకు మించి మనం సంపాదించుకోవడానికి సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. సో అది ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే సాధ్యమండి. అటువంటి పర్సన్స్ కూడా ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. ఇన్వెస్ట్మెంట్ లేదు అని అంటే ఆటోమేటిక్గా రిస్క్ కూడా ఏం లేదు. సో అందుకని మీరు ఈరోజు ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ని.
ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ ఫ్రీ. దీనికి ఏమీ స్పెషల్గా క్వాలిఫికేషన్స్ ఏం లేవు. మీరు సేల్స్ మాస్టర్ అవ్వాలంటే ఈ క్వాలిఫికేషన్ కావాలి, మీరు డైమండ్ మాస్టర్ కావాలంటే ఈ క్వాలిఫికేషన్ కావాలని ఏం లేదు. ఎటువంటి క్వాలిఫికేషన్ లేనటువంటి వ్యక్తులు కూడా అటువంటి వాళ్ళు స్టార్ మాస్టర్ అవ్వగలిగినప్పుడు మనం కూడా ఇక్కడ అంతకు మించి అవ్వగలం. ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ అనేది సమానంగా రావటం జరుగుతూ ఉంది. సో ఇక్కడే మనకేమి ప్రీవియస్గా నెట్వర్క్ మార్కెటింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఉంది అని అంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మీరే ఉన్న వాళ్ళకంటే త్వరగా సక్సెస్ అవుతారు. ఎందుకనంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆ కంపెనీ తోటి ఈ కంపెనీ తోటి దీన్ని కంపేర్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏదైతే వాళ్ళు వర్క్ చేసినటువంటి స్టైల్ ఉంటుందో అదే స్టైల్లో ఇక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏమవుతారంటే స్లోగా సక్సెస్ అవుతారు. ఏ ఎక్స్పీరియన్స్ లేనటువంటి పర్సన్స్ ఇక్కడ త్వరగా సక్సెస్ అవుతా ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడుండైనా వర్క్ చేసుకోవచ్చు. మనం ఉన్నటువంటి లొకేషన్ తోటి మీరు ఒక విలేజ్లో ఉండొచ్చు, లేదా ఒక 2 టైర్ సిటీలో ఉండొచ్చు, లేదా మంచి మెట్రో సిటీలో ఉండొచ్చు. మీరు ఎక్కడి నుంచైనా ఈ వర్క్ ఈ రోజే ఇప్పుడే స్టార్ట్ చేయడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మీకంటూ మీ చుట్టూ మీరున్నటువంటి ఏరియాలోనే ఒక సొంత నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇవాళ జియోకి రోజుకి అన్ని లక్షల కోట్లు వస్తున్నాయి అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి కస్టమర్ బేస్ ఎంత ఉంది. ప్రతి క్షణం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇప్పుడు నేను వాడేది జియో నెంబరే. మార్నింగ్ నిద్ర లేచి చూస్తే ఇంట్లో ఇంటర్నెట్ పనిచేయట్లేదు. సో మొబైల్ నుంచి హాట్స్పాట్ ఆన్ చేసి ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో డేటాని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం. సో వాళ్ళకి జియో వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతూ ఉంది. 1 ఇయర్కి ప్లాన్ నేను రీఛార్జ్ చేయించుకున్నాను. ఆల్మోస్ట్ 3700 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే సో నా ద్వారా ఎంత వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంది. సో అట్లా ఇటువంటి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు. సో అటువంటి నెట్వర్క్ని వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు కాబట్టే ఇవాళ రోజుకి అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ని నిమిషాల్లో కూడా లెక్కేసుకోగలుగుతా ఉన్నారు. సో అటువంటి ఒక నెట్వర్క్ని మనం కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా మన ఇండియాలో చూస్తే పాపులేషన్ పరంగా వీఆర్ ద ఫస్ట్. 140 crores అబౌవ్ జనాభా ఉన్నారు ఇక్కడ. అంతదాకా ఎందుకనంటే మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు, మీ మండలంలో ఎంతమంది ఉన్నారు, మీ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు, మీ స్టేట్లో ఎంతమంది ఉన్నారు. సో అక్కడ వరకు మనం బిజినెస్ చేయగలిగినా కానీ, మండలం వరకు మనం బిజినెస్ చేయగలిగినా కానీ ఇంపీరియల్ మాస్టర్కు పైగా టర్న్ ఓవర్ని అక్కడి నుంచే క్రియేట్ చేయొచ్చు. సో అట్లా మనకంటూ ఒక సొంత నెట్వర్క్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఒక 1000 మంది టీం ఉన్నారు, ఈ నెలలో ఒక వ్యక్తి పేస్ట్ బ్రష్ కొనలేదు, మిగిలినటువంటి 999 మంది కొంటారు. మీకు ఒక వ్యక్తి కొననందువల్ల పెద్ద నష్టమేం రాదు. అందుకనే ఎక్కువ కస్టమర్స్ని క్రియేట్ చేసుకోండి. యాక్టివ్గా ఉండేటువంటి టీంని, పెద్ద టీంని తయారు చేసుకోండి. సో ప్రతి ఒక్కరికి కూడా సమానంగా మంచి గుర్తింపు అనేది ఇక్కడి నుంచి రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఆ స్టెప్ బై స్టెప్ మనల్ని కంపెనీ రికగ్నైజ్ చేస్తూ ఉంది స్టేజ్ మీద కొన్ని వేల మంది ముందు. సో దాంతోపాటు ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఉంటుందండి. సో మన క్వాలిఫికేషన్ ఏదైనా కావచ్చు. ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి కూడా ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలా నీట్గా డ్రెస్ చేసుకుంటున్నారు, సూట్స్ వేసుకుంటున్నారు, కార్లలో తిరగలుగుతున్నారు, బ్రహ్మాండమైనటువంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతూ ఉన్నారు. ఇవాళ మన సవాస్కర్ గారు, ఆ, స్టార్ మాస్టర్ వాళ్ళ బ్రదర్, ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేటువంటి వ్యక్తి ఈరోజు ఎండి హెక్టార్ టాప్ ఎండ్ కార్లో తిరుగుతూ ఉన్నారు. సో దానికి ఒక డ్రైవర్ని పెట్టుకొని మరీ తిరుగుతూ ఉన్నారు. సో విలేజ్లో కూలి పనులు చేసుకొని బతుకుతున్నటువంటి వ్యక్తి ఇవాళ ఆ స్థాయికి రావటం జరిగింది. సో దానికి కారణం ఆయన తీసుకున్నటువంటి డెసిషన్. దానికి ఉపయోగపడింది నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీ. సో టైం ఫ్రీడమ్ ఉంది. ఇవాళ ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను ఇంట్లోనే పాపను చూసుకుంటూ ఉండిపోయి ఉన్నా. సో టైంని మేనేజ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇటువంటి టైం ఫ్రీడమ్ మనకి ఇక్కడ ఉంటుంది. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు డైలీ ఒక 2 to 3 అవర్స్ దీనికోసం మీరు టైం కేటాయించుకొని బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎదగటం కాకుండా, మనము లక్షల కోట్లు సంపాదించడమే కాకుండా మన ద్వారా లక్షల మందికి మనం హెల్ప్ చేయొచ్చు. సో దానికోసం అంటే మీ ఫ్యామిలీని మీరు బాగు చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ ఆపర్చునిటీ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు.
3 జనరేషన్స్కి ఒక లెగసీని మనం క్రియేట్ చేసి వెళ్ళొచ్చు అండి. మొన్న ఇంపీరియల్ మాస్టర్ వచ్చారు కొరియా నుంచి ఇండియాకి. వాళ్ళ ఫాదర్ లాస్ట్ ఇయర్ ఏజ్ అయిపోయి చనిపోవడం జరిగేది. మోర్ దెన్ 80 ఇయర్స్. ఇప్పుడు అది వాళ్ళ కూతురికి ట్రాన్స్ఫర్ అయింది ఇంపీరియల్ మాస్టర్. ఆమె ఇన్కమ్ ఏంటనేది కూడా మొన్న చూపించారు. ప్రజెంట్ ఆమె ఎంత ఇన్కమ్ తీసుకుంటుందంటే నెలకి 40 లక్షలకు పైగా తీసుకుంటా ఉంది. సో ఆయన చేసినటువంటి వర్క్కి ఇవాళ వాళ్ళ కూతురు కూడా అటువంటి ఇన్కమ్ తీసుకుంటా ఉంది. సో దాన్నే రెసిడ్యుయల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మీకు అటువంటి ఇన్కమ్ కనుక వస్తుంది అని అంటే మీరు ఈ అటామీ బిజినెస్లో వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఆపర్చునిటీ మీకు అవసరం లేదు. అటువంటి ఇన్కమ్ మీకు రావట్లేదు, మీ పిల్లల కన్నా అటువంటి ఇన్కమ్ రావాలి అనుకుంటే స్టార్ట్ టుడే, ఈరోజే బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో ఇక్కడ వర్క్ అనేది తక్కువ ఉంటుందండి, ఇన్కమ్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు అంటే టైం గడిచే కొంది మీరు ఒక 2 సంవత్సరాలు కష్టపడ్డారంటే ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. ఒక 5 సంవత్సరాలు కష్టపడ్డారంటే చాలా తక్కువ వర్క్ తోటి చాలా ఎక్కువ ఇన్కమ్స్ని తీసుకోగలుగుతారు. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్ అనేటువంటి లెవెల్లో ఉంటారు. రాయల్ మాస్టర్ అయితే రోజుకి ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. సో 5 సంవత్సరాల్లో ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఈరోజు పని మొదలుపెట్టి ఆ పొజిషన్కి వెళ్ళటానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. సో ఒకసారి గత 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు ఆలోచించండి. సో మీరు చేస్తున్నటువంటి అదే వర్క్ కనుక చేస్తూ ఉంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకెలా ఉంటారు? ఇలానే ఉంటారా? ఏదన్నా మార్పు ఉంటుందా? సో మీరు గనక అటామీ ఆపర్చునిటీని, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని గనక ఉపయోగించుకోగలిగితే ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్లో అట్లీస్ట్ 2030 వరకు మీ లైఫ్ స్టైల్ చూసుకుంటే మీరు కూడా తలెత్తుకునేలాగా మీరు ఉండటానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ బిజినెస్ అంతా కూడా కంప్లీట్గా మనం ఆన్లైన్లో చేసుకోవడానికి కూడా అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ కూడా మనం ఆన్లైన్లోనే ఇంటర్నెట్ని ఉపయోగించుకొని చేసుకుంటా ఉన్నాం. సో అట్లా ఉన్న చోటనే ఉంటూ మన స్మార్ట్ ఫోన్ను ఉపయోగించుకొని కూడా ఒక పెద్ద బిజినెస్ని, నెట్వర్క్ని మనం ఇక్కడ బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మంచిది అని చెప్పేసి చాలామందికి తెలుసు. బట్ ఎంతమంది అయితే మంచిది అంటున్నారో దాంట్లో 90% మెంబర్స్ దాని గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కారణం కొన్ని ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి యాక్టివిటీసు, అనాథరైజ్డ్ కంపెనీస్. సో ఖచ్చితంగా ఒకటి ఒరిజినల్ ఉంది అని అంటే దానికి డూప్లికేట్ అనేది ఖచ్చితంగా తయారవుతా ఉంది. ఇవాళ మనం చాలా వస్తువులను చూస్తూ ఉన్నాం. ఏదన్నా ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది అని అంటే చైనా నుంచి దాన్ని డూప్లికేట్ ఇమీడియట్గా వచ్చేయటం జరుగుతూ ఉంది. మీకు ₹500 దొంగ నోటు ఉంది అని అంటే ఒరిజినల్ నోటు ఉంది కాబట్టే ₹500 దొంగ నోటు కూడా ఉంది. మీకు ఎవరి దగ్గరన్నా ₹300 దొంగ నోటు ఏమన్నా ఉందా మీ దగ్గర? ఉన్నా కానీ అది చెల్లదు. ఎక్కడా కూడా దాన్ని మనం మార్చలేము. ఎందుకనంటే అది ఒరిజినల్ లేదు. మీకు ₹500 దొంగ నోటు ఉంది కాబట్టే దాన్ని డూప్లికేట్ కూడా తయారు చేయగలుగుతా ఉన్నారు. దాంతోటి మోసం చేయగలుగుతా ఉన్నారు. సో అలానే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మంచి కంపెనీస్ ఉన్నాయి. ఆ విధంగా వచ్చిపోయేటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకునేటువంటి కంపెనీ యొక్క ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోండి. ఎవరు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు? దానికి ఒక కస్టమర్ కేర్ ఉందా? నిజంగా వీళ్ళు ప్రొడక్ట్ తయారు చేస్తున్నారా? దీనికి ఒక ఆఫీస్ ఉందా? ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ క్లారిటీ మీరు ఇవ్వండి. అంతేగాని ఏదో పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉందని చెప్పేసి పంపించేస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తే ఏమీ రాదండి. సో వాళ్ళు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అని అంటే 21st సెంచరీ బిజినెస్ బుక్ ఒక 2 అవర్స్‌లో కూర్చొని చదివేయొచ్చు. ఆ బుక్ చదివితే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ యొక్క హిస్టరీ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనేది అర్థమవుతది. సో అట్లనే మనకి అటామీ గురించి అటామీ డిఎన్ఏ బుక్ ఉంది. మన షాపింగ్ మాల్‌లో మనం పర్చేజ్ చేయొచ్చు. లేదా ఎడ్యుకేషన్ సెంటర్‌కి వచ్చి కూర్చొని అక్కడ బుక్ ఉంటది. కూర్చొని చదవండి. మీకు తెలుస్తది అటామీ యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకు ఇంత తక్కువ టైంలో ఇంత ఫాస్ట్‌గా డెవలప్ అయింది అనేది అర్థమైపోతది. సో ఇక్కడ ఫ్రీ జాయినింగ్ అండి. అటామీలో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. కేవలం 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. పాన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఫ్రీ ఎడ్యుకేషన్. ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్స్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. వాటిని విజిట్ చేయొచ్చు. మీ ఆఫీస్ లాగా దాన్ని వాడుకోవచ్చు. ప్రతిరోజు నీట్‌గా రెడీ అయ్యి ఎడ్యుకేషన్ సెంటర్‌కి వెళ్ళి కూర్చోండి.
అక్కడ కూర్చొని మీ కస్టమర్స్కి కాల్ చేయండి, మీ ప్రాస్పెక్ట్స్కి కాల్ చేయండి, ఎవరికన్నా ప్లాన్ చెప్పాలంటే అక్కడికి వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఒక మంచి వాతావరణంలో మనం బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కంపెనీ క్వాలిఫైడ్ లీడర్స్ చేత ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేది స్టార్ట్ చేయించింది. సో అక్కడ మనమేం ఖర్చు పెట్టేది లేదు. ఇంకా అవకాశం ఉంటే మంచి ఎడ్యుకేషన్ సెంటర్ అయితే అక్కడ మనకి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అడిగి పోగానే మనకు కాఫీ ఇస్తున్నారు, టిఫిన్లు పెడుతున్నారు, భోజనాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, టాయిలెట్స్ ఉన్నాయి, ఏసీ ఉంది. సో అక్కడ కూర్చొని బిజినెస్ చేయటానికి ప్లాన్ చేసుకోండి. సో వాటిని ఉపయోగించుకోండి. ఈజీగా త్వరగా సక్సెస్ అవ్వడానికి మీ ఇంటి దగ్గర కూర్చోబెట్టో, లేకపోతే ఏదో ఒక టీ కొట్టు దగ్గర కూర్చోబెట్టో బిజినెస్ గురించి మాట్లాడేదానికి ఎడ్యుకేషన్ సెంటర్లో అఫీషియల్గా అంటే అటామీ ఆఫీస్ అనుకొని అక్కడ కూర్చొని మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా దాన్ని బట్టే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ సెంటర్ని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫ్రీక్వెంట్గా 4 సార్లు వెళ్ళండి. మీరు ఒక్కరే వెళ్తారు, 4 విషయాలు తెలుసుకోండి. రేపు 5వ సారి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎవరో ఒకరు ఖచ్చితంగా రావటం జరుగుతుంది. మీరు ఇన్వైట్ చేస్తే ఇవాళ రానటువంటి వ్యక్తి కూడా రేపు మీరు సేల్స్ మాస్టర్ అయిన తర్వాత అయినా వస్తాడు, లేకపోతే డైమండ్ మాస్టర్ అయిన తర్వాత అయినా వస్తాడు. సో ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ అనేది చేయకుండా ఒక్కొక్కరిని కూడా తీసుకొని సెంటర్కి వెళ్ళటానికి, అక్కడ కూర్చొని బిజినెస్ గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. లేదా మీరు ఆల్రెడీ ఒక టీంని తయారు చేసుకున్నారు, ఒకరోజు ప్లాన్ చేసుకోండి, ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్దాము, పలానా రోజు మన టీం అందరం కూడా ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్దాము, లంచ్ కూడా అక్కడే ప్లాన్ చేసుకుందాము, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడ్యుకేషన్ సెంటర్లో స్పెండ్ చేద్దాము. సో ఆ విధంగా మీరు చేయగలిగితే మీ టీం కూడా వాళ్ళ ఆలోచన తీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సెంటర్ చూసినప్పుడు వాళ్ళల్లో ఆలోచనలు మారిపోతాయి. ఓ, నిజంగా దీనికి ఒక ఆఫీస్ ఉందా, ఇక్కడ ప్రొడక్ట్లు ఉన్నాయా, ఇక్కడ ఉన్న లీడర్ ఈ విధంగా ఇంత సంపాదించుకుంటున్నాడా అనేది అర్థమవుతుంది. సో అటువంటి అవకాశం కంపెనీ మనకి ఫ్రీగా కల్పించడం జరుగుతూ ఉంది. ఇండియాలో 75 వరకు ఉన్నాయి. ఏ ఎడ్యుకేషన్ సెంటర్కైనా మనం వెళ్ళొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. బయట ఫారెన్లో కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం ఉపయోగించుకొని బిజినెస్ చేసుకోవచ్చు. కంపెనీ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంది. కంపెనీ ఖర్చు పెట్టి ఒక సెమినార్ కండక్ట్ చేయాలంటే మినిమం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. హాల్ రెంట్ కావచ్చు, వాళ్ళ ట్రావెలింగ్ కావచ్చు, అక్కడ పెట్టేటువంటి సౌండ్ సిస్టమ్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. నెలకి 2 సార్లు సెమినార్స్ కంపెనీ కండక్ట్ చేస్తూ ఉంది, ప్రతి చోట కూడా. సో మనకి అట్లీస్ట్ 3 నెలలకు ఒక సెమినార్ అన్న అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారో అటువంటి లీడర్స్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. సో వాళ్ళ నుంచి మనం కంపేర్ చేసుకోవచ్చు, మనం కూడా సక్సెస్ అవుతాం అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలానే ఛానల్ అటామీ ఉంది. ఛానల్ అటామీ అని చెప్పేసి యాప్ ఉంది, వెబ్సైటు ఉంది. దాంట్లో కూడా మీ ఐడి తోటి, పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యేసి మీరున్న చోటనే స్మార్ట్ ఫోన్ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, వాసు కామెడీ అని. కంపెనీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆల్ కంట్రీస్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాటి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ రెడీగా ఉందండి, నేర్చుకోవటానికి మనం సిద్ధంగా ఉంటే. మొత్తం కూడా ఫ్రీ. అలానే అటామీ అనేది గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ. ఒక ఐడి తోటి గ్లోబల్గా మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్. ప్రతి ప్రొడక్ట్ కూడా వెల్ రీసెర్చ్ బ్యాక్ ఎండ్లో వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి కూడా చాలా రకాల పేటెంట్స్ ఉన్నాయి. అట్లనే వాటికి కావాల్సినటువంటి టెస్ట్లన్నీ కూడా చేసుకొని సర్టిఫికేట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో నిజంగా ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనం యూజ్ చేయటానికి అటామీ మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. హై ప్రొఫైల్ కంపెనీ అని చెప్పేసి చెప్పొచ్చండి ఇవాళ. సో మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు సౌత్ కొరియాలోనే వన్ ఆఫ్ ద టాప్ రిచెస్ట్ పర్సన్. అతని గురించి ఫార్చ్యూన్, ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా చాలాసార్లు ఆర్టికల్స్ రావడం జరిగింది. సో 15 సంవత్సరాలుగా కొన్ని ప్రిన్సిపల్స్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి కంపెనీ. సో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ప్లాన్ ఉంది. సో వీటిని చూసుకుంటే మనకి ప్రొడక్ట్ పరంగా చూసుకుంటే ఎమోహిమ్, దాని మీద కనుక మనం తెలుసుకొని కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఆ ఒక్క ప్రొడక్ట్ చాలు, మనం 5 సంవత్సరాల్లో ఇంపీరియల్ మాస్టర్ అయిపోవచ్చు. సో ఇక్కడ సీలింగ్ ఉంది, దాని ద్వారా ఇంకొకరికి హెల్పింగ్ అనేది రావడం జరుగుతూ ఉంది.
సో అటువంటి హెల్పింగ్ ప్లాన్ తోటి 100% మనీ బ్యాక్ గ్యారంటీ తోటి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 30 డేస్ వరకు మనం ప్రొడక్ట్ని ఓపెన్ చేసి యూజ్ చేసినా నచ్చకపోతే రిటర్న్ చేస్తే మనకి ఆ అమౌంట్ అనేది రిటర్న్ రావటం జరుగుతూ ఉంది. ఫ్రీగా 5 ఫారెన్ ట్రిప్లు వెళ్ళటానికి అవకాశం కల్పిస్తూ ఉంది కంపెనీ. 2 లగ్జరీ కార్స్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. 40 లక్షల కారు ఒకటి, 50 లక్షల కారు ఒకటి. 8 కోట్లకు పైగా క్యాష్ని రివార్డ్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దానికోసం ఎటువంటి టైం లిమిట్ కూడా లేదు. సో దాంతోపాటు గ్లోబల్గా మనకి మంచి గుర్తింపు రావటం జరుగుతూ ఉంది. యాజ్ ఏ డైమండ్ మాస్టర్గా, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా ఇవాళ నా గురించి ఎంటైర్ ద వరల్డ్ అటామీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు. నా ఫొటోస్ గ్లోబల్ అటామీలో కూడా అందులో ఉన్నాయి డైమండ్ అయినప్పటి నుంచి. సో ఇండియాలో ఒక లీడర్స్ క్లబ్ మెంబర్గా కూడా నేను ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి టాప్ 7 లీడర్స్లో వన్ ఆఫ్ ది లీడర్గా ఉన్నాం. సో ఇటువంటి గుర్తింపు మీకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఫ్రీగా లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చండి మనం ఇక్కడ. ఈ బిజినెస్ని కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే డ్రైవర్ శాలరీ కంపెనీ ఇస్తుంది, ఆఫీస్ రెంట్ కంపెనీ ఇస్తుంది, పిఏ శాలరీ కంపెనీ ఇస్తుంది, ఫారెన్ ట్రిప్స్ కంపెనీ ఇస్తూ ఉంది. సో ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయొచ్చు. మన పర్సనల్ పీవీ అనేది ఇక్కడ ఎప్పుడూ కూడా జీరో కాదండి. అది అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. లైఫ్ టైం కూడా అలానే ఉంటుంది. వన్స్ మనకు ఆ ర్యాంక్ వచ్చింది అని అంటే ఆ ర్యాంకుకు సంబంధించినటువంటి రికగ్నైజేషన్ కూడా పర్మనెంట్గా ఉంటుంది. సో ఇవాళ నేను డైమండ్ మాస్టరు అని అంటే ప్రతి నెల నేనేం డైమండ్ మాస్టర్ కావటం లేదు. ఒక నెల సేల్స్ మాస్టర్ అవ్వచ్చు, ఒక నెల సెమీ సేల్స్ మాస్టర్ అవ్వచ్చు, ఒక నెల ఏమీ కాకపోవచ్చు. బట్ నాకు ఉండేటువంటి రికగ్నైజేషన్ ఏంటి అని అంటే వాసు పమిడి డైమండ్ మాస్టర్. కంపెనీ ఆ విధంగానే మనల్ని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. సో అన్లిమిటెడ్ లెవెల్ డెప్త్ వరకు కూడా మనం ఇన్కమ్స్ తీసుకోవచ్చు అండి. ఎంత డెప్త్కి వెళ్ళినా సరే మనకి ఇక్కడ వాళ్ళ నుంచి కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ టీమ్ డెప్త్లో ఎటువంటి సీలింగ్ కూడా లేదు. ప్రతి నెల కూడా ఇక్కడ ఖచ్చితంగా కొనాలి, ఇంతకు అమ్మాలి, ఇంత టార్గెట్ చేయాలని ఏం లేదు. బట్ మనం ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయగలుగుతామో మనము కూడా ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక 6 మంత్స్ కనుక మీరు ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేయగలిగితే ఈ 6 మంత్స్ హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని ఒక 5 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తారు. గత 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి పనులు చేశారు, 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు, ఇవాళ ఎలా ఉన్నారు అనేది ఒకసారి మెజర్ చేసుకోండి. ఈరోజు మీరు డెసిషన్ తీసుకొని నెక్స్ట్ 6 మంత్స్ ప్లాన్ చేసుకొని వెళ్ళగలిగితే 6 మంత్స్ తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. 5 సంవత్సరాల్లో చేయలేని దాన్ని 6 నెలల హార్డ్ వర్క్ తోటి మనం చేయొచ్చండి. సో గ్యారంటీగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చు. సో దానికోసం మార్నింగ్ 6 o'clockకి ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో నేనైతే కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఫ్రీగా ఫోన్లో కూడా కావాల్సినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ మీటింగ్స్ ఎందుకు అని అంటే మనం గ్రో అవ్వటం కోసం. నేర్చుకుంటే మనం ఎదుగుతాం. అట్లనే ప్రతిరోజు కూడా ఒక టాస్క్ అనేది పెట్టుకోండి. ఈరోజు నేను ఒక ఇద్దరికి పేస్ట్ బ్రష్ ఇవ్వాలి. ఈ వారంలో నేను ఒక ఇద్దరినన్నా రిజిస్టర్ చేయాలి. సో ఇట్లా టార్గెట్స్ పెట్టుకొని టాస్క్ బేస్డ్గా వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి వారం కూడా మీ టీంకి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ టీం ఎంతమంది ఉన్నారో అది జూమ్లో కావచ్చు లేదా డైరెక్ట్గా కలిసి కావచ్చు. స్పెషల్గా ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఫాలోఅప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే గోల్స్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టు, అడిషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో టార్గెట్ పెట్టుకున్న వాళ్ళ ఆలోచన ఒకలాగా ఉంటుంది. టార్గెట్ పెట్టుకోకుండా వర్క్ చేసేటువంటి ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఎవరైతే టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి సింపుల్ స్ట్రాటజీస్ ఏదైనా ఉంటే వాళ్ళతోటి మనం షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో మీరు కావాలనుకుంటే స్పెషల్గా మీటింగ్స్ కూడా కండక్ట్ చేద్దాం. మీ టీం వరకు సపరేట్గా ఒక టీం మీటింగ్ కావాలా, లేదా ఒక ప్రొడక్ట్ ట్రైనింగ్ కావాలా, లేదా మీకు ఒక ఆఫ్లైన్ మీటింగ్ కావాలా, మీరు కాల్ చేసి అడిగితే కండక్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో అట్లా మీరు కూడా మీ టీంకి స్పెషల్గా వాళ్ళ డిమాండ్ మీద మీటింగ్స్ మీరు కండక్ట్ చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. సో ఎవరైతే ఈ టార్గెట్స్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్గా రివార్డ్స్ అనేది మీ అప్లయన్స్ తరఫున లేదా మీ ఎడ్యుకేషన్ సెంటర్ తరఫున ఇప్పించడం జరుగుతుంది.
సో ఇంపార్టెన్స్ ఆఫ్ సక్సెస్. సో అంటే మీ సక్సెస్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్ని బట్టే మీ సక్సెస్ కూడా ఉంటుందండి. సో దయచేసి చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఒక మంచి అచీవ్మెంట్ తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయండి. సో ఒక 10,000 పీవీతో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండి. దానికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మీరు మీ చాయిస్ ప్రకారం మీరు పర్చేజ్ చేసుకొని సింపుల్గా ఒక 10,000 పీవీ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఇమీడియట్గా ఫినిష్ చేయండి. దాన్ని వచ్చిన వాళ్ళతోటి కూడా సేమ్ డూప్లికేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. సో ఇప్పుడున్నటువంటి గుడ్ థింగ్ ఏంటి అని అంటే సెమీ సేల్స్ ప్రమోషన్ ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని మనం త్వరగా బోనస్ రూ. 12,500 బోనస్ తీసుకునేటువంటి స్థాయికి వెళ్ళొచ్చు. సో సేల్స్ మాస్టర్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఒక మంచి టీం ఉండాలి. చాలా డిసిప్లిన్ తోటి వర్క్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో మీరు సెమీ సేల్స్ మాస్టర్ అనేది ఇంకా త్వరగా అచీవ్ అవ్వచ్చు. మన టీం నుంచి మనం ఒక ఇద్దరిని సెమీ సేల్స్ మాస్టర్లు చేయగలిగామనంటే అటొకరిని మనం సేల్స్ మాస్టర్ కూడా అయిపోతాం. ఆ విధంగా డెసిషన్ తీసుకునేటువంటి వ్యక్తుల్ని మీ టీం నుంచి ఐడెంటిఫై చేయండి. సో ఒక 10,000 పీవీతో కూడా వారానికి ఒకరిని స్పాన్సర్ చేసుకుంటూ వాళ్ళతో కూడా మనం సేమ్ డూప్లికేట్ చేయించుకుంటూ వెళ్ళగలిగితే ఒక 1 ఇయర్లో లేదా ఒక 6 మంత్స్లోనే నెలకి 5 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకునే పొజిషన్కి వెళ్ళటానికి ఈ అటామీ బిజినెస్ ప్లాన్ అనేది హెల్ప్ చేస్తూ ఉందండి. ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మీరు డెసిషన్ తీసుకొని నెక్స్ట్ 6 మంత్స్లో అంటే మీ ఇన్కమ్ జూలై నుంచి 5 లక్షల రూపాయలు ఉంది అని అంటే మీకు ఉన్నటువంటి 90% ప్రాబ్లమ్స్ మనీకి రిలేటెడ్గానే ఉంటాయి. ప్రతి ఒక్కరికి మీకు కావచ్చు, నాకు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళకి కావచ్చు. 90% ప్రాబ్లమ్స్ మనీకి కనెక్ట్ అయ్యే ఉంటాయి. సో వాటన్నిటిని కూడా తుడిచిపెట్టి పరేయొచ్చు. నెలకు 5 లక్షలు వస్తుంటే ఎట్లాగ బతకొచ్చు? ఏ విధంగా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు? సో దీనికోసం 864 సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి త్వరగా డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో మీరు ఈ సిస్టంలో ఉండాలి. మీ టీంకి మీరు హెల్ప్ చేయాలి. వాళ్ళ ద్వారా కూడా సేమ్ మీరు డూప్లికేట్ చేయగలిగితే ఒక లీడర్గా మీరు ఎదగడమే కాకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీని అంతటికీ కూడా ఈరోజు పని మొదలు పెట్టడం అనేది ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ ద లాస్ట్ పేజ్. మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. నేమ్స్ లిస్ట్. మీరు గనక ఈ బిజినెస్ని చూస్ చేసుకుంటే నిజంగా మీకు గనక పెద్ద పెద్ద కళలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవాలనుకుంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తర్వాత మీరు ప్రింట్ తీసుకోవచ్చు. దీన్ని పర్సనల్గా కావాలన్నా నేను పంపిస్తాను. దీంట్లో మీ పేరు, మొబైల్ నెంబర్, అట్లనే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ ఆక్యుపేషన్ అంటే వాళ్ళ బిజినెస్ చేస్తారా, జాబ్ చేస్తారా, వాళ్ళకి ప్రెజెంట్ ఇన్కమ్ అందాగా ఎంత ఉంటుంది, వాళ్ళని మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేశారు, ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారు, వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చూపించారా లేదా ఏదన్నా ప్రోడక్ట్ ఇచ్చారా. సో ఆ విధంగా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని తక్కువ 25 వస్తుంది కదా, ఒక 25 నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఈ రోజే ప్రిపేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి వరుస్తూ కూడా నెక్స్ట్ 20 డేస్లో మీరు మాట్లాడి మీ ప్లాన్ గురించి చెప్పి అటామీ గురించి 2 షాంపూ హెయిర్ టానిక్ ఇస్తారా, స్పిరులినా ఒమేగా 3 ఇస్తారా, బ్లాక్ కాఫీ న్యూట్రాసిటికల్ మిక్స్ ఇస్తారా, ఎనీ కాంబినేషన్ మినిమం 2 ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. ఒక 25 మందికి లిస్ట్ అయితే ఈరోజు ప్రిపేర్ చేయ వాట్సాప్లో పంపిస్తారో వాళ్ళకి అడిషనల్గా నేను ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందండి. సో మీకు సపోర్ట్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఆ 25 లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి కొత్తగా ఒక 25 మెంబర్స్కి మీరు పేస్ట్ బ్రష్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఈ పని కనుక మీరు ఈ రోజు మొదలుపెట్టి ఈ పని ఈ 20 రోజుల్లో కనుక మీరు కంప్లీట్ చేయగలిగారు అని అంటే 2025లో మీరు డెఫినెట్గా డైమండ్ మాస్టర్ అవుతారు. మీ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే నెలకి 3 లక్షల నుంచి 5 లక్షలు, అంటే రోజుకి 10,000కు పైగా ఇన్కమ్ ఉంటుంది. అటువంటి 10,000 రూపాయల కోసం ఇవాళ నెలంతా కష్టపడుతున్నటువంటి వ్యక్తుల్ని చాలామందిని మనం చూడొచ్చు. బట్ ఇక్కడ ఒక 1 ఇయర్ మనం కష్టపడగలిగితే ఆ పొజిషన్ రీచ్ అవ్వడానికి అటామీ మనకు హెల్ప్ చేస్తూ ఉంది.
సో ఫ్రెండ్స్, ఈరోజే ఒక 25 నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. పేస్ట్లు, బ్రష్లు ఆర్డర్ పెట్టుకోండి. వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రొడక్ట్ లేకుండా మనం ఏం చేయలేమండి. సో ఒక 5 సెట్ పేస్టు, ఒక బ్రష్ ప్యాక్ ఆర్డర్ పెట్టండి. అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన డబ్బులతోటి మళ్ళీ పెట్టుకోండి. అట్లా అయినా మీరు ఈ 20 రోజుల్లో 4 సార్లు ఆర్డర్ పెట్టుకొని ఆ ప్రోడక్ట్ ఇచ్చేసినా కానీ మీరు ఒక 25 మెంబర్స్ని, కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ 25 మెంబర్స్లో నుంచే మీరు మీకు కావాల్సినటువంటి ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఆ ఇద్దరిని నెక్స్ట్ 3 మంత్స్లో సెమీ సేల్స్ మాస్టర్ టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయగలిగితే మీరు సేల్స్ మాస్టర్ అవుతారు. సో దీని అంతటికీ కూడా బిగినింగ్ ఏంటి అని అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళతోటి మాట్లాడటం. ఈరోజు ఎవరైతే దాన్ని చేయగలుగుతారో 2025లో మీరు సక్సెస్ అవుతారు. సో దీనికోసం 864 ఫార్ములా ఉందండి. దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. దాన్ని కూడా చూడండి, ఎలా వర్క్ చేయాలి, ఇది ఎవ్రీథింగ్ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. సేమ్ మీ టీం తోటి మీరు డూప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే మీ టీం ఆల్రెడీ ఉందో లేదా మీరు ఒక టీంని తయారు చేసుకున్నారో వాళ్ళతోటి కూడా సేమ్ వర్క్ని మీరు డూప్లికేట్ చేయండి. బట్ సెలెక్టెడ్ పీపుల్ అందరూ కూడా సక్సెస్ కారండి. నాకు కూడా 3000 మందికి పైగా టీము డెవలప్ చేస్తున్నాం. ఇవాళ యాక్టివ్గా ఉన్నటువంటి టీం ఎంత అంటే 1440 మంది. సో ఇందులో మళ్ళీ టర్మినేషన్కి రెడీగా ఉన్నటువంటి ఐడీలు ఏంటంటే మోర్ దెన్ 100. సో ఎవరు వీళ్ళంటే ఏదో వస్తుంటారు, పోతుంటారు. నాకున్నటువంటి ఈ 1400, 1500 టీంలో సీరియస్గా ఈ బిజినెస్ని ఉపయోగించుకొని కనీసం మినిమం జనరల్ కమిషన్ అన్న తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 150 మంది ఉంటారు. 10%. ఎక్కడైనా అంతే. 10:1. మనం 10 మందితో చెప్తే ఒక్కరే సక్సెస్ అవుతారు. సో అదే జరుగుతుంది. సో అందుకని టీంలో అటువంటి సెలెక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వాళ్ళు మనం చెప్పినటువంటి వర్క్ చేస్తున్నారా, ప్రొడక్ట్ వాడుతున్నారా, మనకి కాల్ చేసి బిజినెస్ గురించి లేదా ప్రొడక్ట్స్ గురించి ఏదైనా ఎవరికన్నా పలానా ప్రాబ్లం ఉంది, ఏదైనా ప్రొడక్ట్ ఇవ్వాలి ఎట్లాగా అనేది మాట్లాడుతున్నారా, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు బిజినెస్ చేస్తున్నారు మీకు తెలిసిపోతుంది. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర మీరు మీ టైంని స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు లీడర్ అవుతారు. సో అట్లా మీరు స్పాన్సర్ చేసినటువంటి ఇద్దరు, వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి నలుగురు, వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి 8 మంది, అట్లా 3 లెవెల్స్ కనుక మీరు ఫాలోఅప్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 3 లెవెల్స్లో మీరు వర్కౌట్ చేస్తూ వాళ్ళతో అదే కనుక డూప్లికేట్ చేయగలిగితే 3 లెవెల్స్, 3 లెవెల్స్, 3 లెవెల్స్. సో మీరు ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది గ్యారంటీ. సో ఇది ఒక టీమ్గా, గ్రూప్గా చేసి సక్సెస్ అయ్యేటువంటి బిజినెస్ అండి. మనం ఒక్కరమే చేసేది కాదు. సో దానికోసం ఏం చేయాలనంటే మనం ఆ టీంతో పాటు కలిసి వర్క్ చేయాలి. ఆ విధంగా చేయగలిగితే మనం చాలా పెద్ద మొత్తంలో అందరం కూడా సక్సెస్ అయ్యి ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక్కనే చేస్తాను అని అంటే మహా అయితే మీరు రిటైల్ చేసుకొని 24 లక్షల పీవీ కంప్లీట్ చేయగలుగుతారు, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు అంతే. మీకు జనరల్ కమిషన్ రావాలి అని అంటే టీం కావాలి. మాస్టర్షిప్ బోనస్ అచీవ్ అవ్వాలంటే టీం కావాలి. సో ఫ్రెండ్స్, ఒక్కరిగా కాకుండా టీమ్గా వర్క్ చేయడానికి, టీమ్గా ఎదగడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.